వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు మీకు ఆంధ్ర స్టైల్లో వంకాయ వేపుడు చూపిస్తాను. ఈ వంకాయ వేపుడు చేసుకోవడానికి 1/2 కిలో వంకాయలను తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్లో పోపు దినుసులు వేసుకొని వేయించుకొని, పోపు దినుసులు వేగిన తర్వాత దీంట్లోని ఉల్లిపాయ ముక్కలు, వంకాయ ముక్కలు, కరివేపాకు, పసుపు, ఉప్పు కూడా వేసి లో ఫ్లేమ్ లో పెట్టి 1-2 నిమిషాలు వేయించుకున్న తర్వాత మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి, ఎందుకంటే అడుగంటకుండా అన్ని ముక్కలు బాగా వేగుతాయి. అందుకని మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. ఈలోపు ప్యాన్ లోకి పల్లీలు వేసుకొని, పల్లీలు బాగా వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసి ఇదే ప్యాన్ లో మెంతులు, ధనియాలు, జీలకర్ర వేసి దోరగా వేయించుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత దీంట్లోనే నువ్వులు, ఎండు కొబ్బరి పొడి, చింతపండు వేసి వేయించండి. ఇవన్నీ వేగిన తర్వాత ఇలా బౌల్లో తీసి పక్కన పెట్టేసి కొద్దిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని దీంట్లోనే కారము, ఉప్పు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత దీంట్లో మనం ముందుగా వేయించుకున్న పల్లీలు, వెల్లుల్లి కూడా వేసుకొని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు మీకు వంకాయ ముక్కలు కూడా బాగా వేగుంటాయి. ఇలా వేగిన తర్వాత దీంట్లో ఈ పొడి వేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా రైస్లో వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తినండి. అద్భుతంగా ఉంటుంది, ట్రై చేయండి.